భుజం నొప్పితో సుదీర్ఘ కాలంగా బాధపడుతున్న వారి కోసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. కేవలం 999 రూపాయలకే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. అపోలో హాస్పిటల్ రోబోటిక్ ఆర్థోప్లాస్టీ డాక్టర్ వివేకానందరెడ్డి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ ఎం శశిధర్ రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ నిపుణులు డాక్టర్ సి విక్రమ్ రెడ్డితో కలిసి నెల్లూరు అపోలో హాస్పిటల్లో డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. భుజం నొప్పితో బాధపడే వారికి 999 రూపాయల ప్యాకేజీలో భాగంగా డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు ఆర్బీఎస్, సిబిసి, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, ఎక్స్రే స్పైన్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో యూనిట్ హెడ్ బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో ఏంటంటే మనకి రొటీన్ షోల్డర్ మనకి ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయో మనకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఇందులో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి షుగర్ పేషెంట్స్లో చుట్టూ ఉన్న కూడా బిగుసుకుపోయి భుజం కరెక్ట్గా తగ్గిపోతుంది. సో ఈ భుజం కరెక్ట్గా తగ్గిపోయినప్పుడు పెయిన్ ఇవన్నీ వస్తాయి. దానికోసం మార్కెట్స్ మీద ఇంక్లూడ్ చేసాము. యూరిక్ యాసిడ్ అంటే మన బాడీలో బెస్ట్ బై ప్రోడక్ట్ ఒకటి డిపాజిట్ అవుతుంది. అది ఎక్కడ ఏ కీలోనే డిపాజిట్ అవ్వచ్చు. షోల్డర్ డిపాజిట్ అయినప్పుడు మనకి షోల్డర్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి యూరిక్ యాసిడ్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రోటీన్ బ్లడ్ టెస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమైనా మనం ఇంక్లూడ్ చేసుకున్నదానికి సిబిసి ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అంటే క్రియాటినైన్ కిడ్నీ పరీక్ష చూసుకున్న వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా మనకి షోల్డర్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని క్రియాటినైన్ ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అదేవిధంగా షోల్డర్ ఎక్స్రే ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఎక్స్రే మనకి బేసిక్ అవగాహన వస్తుంది భుజం ఎట్లా ఉందనేది. సో బాల్ తర్వాత సాకెట్ ఈ రెండు పొజిషన్లో ఉన్నాయా లేదా, ఏదైనా పక్కకు జరిగిందా, బయట వెళ్ళిందా, ఇవన్నీ మనకు వస్తాయి. అదేవిధంగా పైన ఒకటి ఎముక ఉంటుంది, దాని యాక్రోమియన్ అని అంటాము. కొంతమందికి బై బర్త్ ఈ యాక్రోమియన్ ప్రాసెస్ అనేది కొంచెం ఉంటూ ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే పైన యాక్రోమియన్ ప్రాసెస్ కింద హ్యూమరల్ హెడ్ రెండింటి మధ్య ఒక కండ వచ్చేస్తుంది. అది ప్రెస్ అయిపోయి కొన్ని మూమెంట్స్ మనకు పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ యాక్రోమియన్ ప్రాసెస్ ఎలా ఉంది, లోపల కండ మనం ప్రెస్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుసుకునే దానికోసం మనం ఎక్స్రే షోల్డర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ప్యాకేజ్. అదేవిధంగా చాలా మందికి ఏమైందంటే మన మెడలో ప్రాబ్లం ఉన్నా సరే ఆ నొప్పి అనేది భుజం కింద వస్తుంది. సో ఆ భుజం నుంచి చేతి వరకు కూడా వస్తుంది. కొంతమంది దీన్ని హార్ట్ ఇష్యూ కూడా అనుకుంటారు. సో మాకు గుండె ప్రాబ్లం ఉందని కూడా డౌట్ పడుతుంటారు. సో గుండెకి దీనికి ఏం సంబంధం ఉంటారు. చాలా మంది కార్డియేషన్ కలవడం, న్యూరాలజిషన్ కలవడం కూడా జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి మేడం దాన్ని లేపడం అంటాం. కొంతమందికి యాక్సిడెంట్స్ వల్ల కానీ, లేదంటే కొంతమందికి ఫిట్స్ రావడం వల్ల కానీ మనకి కీలు తొలగిపోయి, లేదంటే దాని మీద కాన్స్టెంట్ ప్రెషర్ పడి అది కూడా మనకి టేరేదని రాస్తాము. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకొని ఫర్దర్గా ఎట్లా పోసుకోవాలని షోల్డర్ క్లినిక్ మనం తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చూపించేది హాస్పిటల్. స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ అయ్యి 10 ఇయర్స్ మనం 10 ఇయర్స్ యానివర్సరీ కూడా ఘనంగా చేసుకున్నాము. మీకు తెలుసు మొదటి నుంచి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో రెగ్యులర్గా సర్వీసెస్ ఇస్తూ ఇనీషియల్గా నార్మల్ కేసెస్ నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ చేసుకుంటూ ఆర్థ్రోస్కోపీ, అడ్వాన్స్డ్ ఆర్థ్రోస్కోపీ, నెక్స్ట్ మనమే ఈ రాయలసీమ జిల్లాల్లో ప్రప్రథమంగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ని లైక్ ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ సందర్భంలో నేను ఇంకొక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకునే దానికి ఏంటంటే డాక్టర్ వివేకానంద రెడ్డితో పాటు డాక్టర్ శశిధర్ రెడ్డితో పాటు ఇంకొక కొత్త కన్సల్టెంట్ మనకి డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయనకి అపార అనుభవం ఉంది. అండ్ ఎస్పెషలీ అడ్వాన్స్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో డాక్టర్ గారు కూడా లైక్ స్పోర్ట్స్ ఇంజనీర్లో బాగా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఈ 10 ఏళ్ల జర్నీలో కొత్తగా డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు కూడా కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ విభాగంలో చేరిన దానికి ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనే ఫ్యూచర్లో డాక్టర్ విక్రమ్ గారు, డాక్టర్ వివేక్, డాక్టర్ శశి గారు చేస్తూ నెల్లూరు ప్రజలకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందిస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఆర్థోపెడిక్స్ అండ్ ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజనీరింగ్స్లో జాయిన్ ఆర్థోపెడిక్స్ స్పెషలైజేషన్ వచ్చేసి స్పోర్ట్స్ ఇంజనీరింగ్.
దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా నార్మల్ జనాలలో వచ్చే సమస్యలు, భుజంలో వచ్చే సమస్యలు చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. అందరూ ఎముకల సమస్యలు చూస్తారు కానీ కండరాల సమస్యలు చాలా తక్కువ మంది మొదటి దశలోనే కనుగొంటుంటారు. అలాంటి వాటిలో ముఖ్యంగా వచ్చేసి భుజం గట్టిపడడం, గట్టిపడడం, లేదంటే కండరాలను కట్టడం, ఇలాంటి వాళ్ళు తరచుగా వస్తుంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చూసేది వచ్చేసి చేయి వెనక్కి తీసుకోలేకపోవడం, తల దుమ్ముకోలేకపోవడం, షర్ట్ వేసుకోలేక, ఇలాంటి రోజువారీ క్రమంలో మనం చేసే పనుల్లో మనకి ఇబ్బంది కనిపిస్తుంటుంది. ఇవన్నీ మనం తేలిగ్గా తీసేసుకొని సివియర్ అయిన తర్వాత మనము హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అలాంటి వాటి కోసమే మనం ఇప్పుడు షోల్డర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగానే మనం రోజువారీ వచ్చే సమస్యని ముందే ఫస్ట్ పెడితే మనకి దానివల్ల వచ్చే సమస్యని మనం ట్రీట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం ప్యాకేజ్లో మనం ఇంక్లూడ్ చేసినట్లు ఎక్స్రేస్, షోల్డర్ ఎక్స్రే, నెక్ ఎక్స్రే తీసుకుంటున్నాం. దాంతోపాటు యూరిక్ యాసిడ్ మరియు ఆర్బీఎస్ కూడా యాడ్ చేసాము. దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ అనే వ్యాధిగ్రస్తులకి ముఖ్యంగా కన్ను గట్టిపడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో వయసు పైబడిన వల్ల జరుగుతుంది. దానికి తోడు కీలు అరిగిపోవడం, ఎట్లా మోకాళ్ళలో కీలు అరిగిపోతుంది అలాగే భుజంలో కూడా అరిగిపోతుంటుంది. అలా అరిగిపోయినప్పుడు మనకి వచ్చే సమస్య ఏంటంటే ఎత్తలేకపోవడం, ఎముక అరగడం వల్ల వచ్చే నొప్పి సమస్య మరియు మూమెంట్ సమస్య మనం ఎక్కువ కామన్గా చూస్తాం. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఎలాగైతే మోకాళ్ళ కీలు మార్పిడి చేస్తాం, భుజంలో కూడా మార్పిడి సర్జరీ చేయించుకోవచ్చు. అండ్ ఇలా గట్టిపడిన ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటి వాటిల్లో కూడా అత్యాధునికంగా కీబోర్డ్ సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సర్జరీస్ అని మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మన అప్పుడు. సో అందరూ ఉపయోగించుకుంటారు. ఈరోజు నెల్లూరు వారికి మరియు చుట్టుపక్కల జిల్లాల వారికి అపోలో హాస్పిటల్ తరఫున మరియు ఆపరేషన్ డిపార్ట్మెంట్ తరఫున షోల్డర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో మెయిన్గా షోల్డర్ క్లినిక్ ఎందుకు స్టార్ట్ చేయాలి ఎందుకు వచ్చింది అని భుజం సమస్యని చాలా వరకు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. రోజువారీ బేసిస్ చూస్తున్నాము. దీర్ఘకాలిక సమస్యలతో సంభవం దానికి పరిష్కారం దొరకడం ట్యాబ్లెట్స్ అలాగే వాడుకుంటూ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా ట్రీట్మెంట్ డిలే అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకోసం దీని మీద అవేర్నెస్ దాని గురించి, తర్వాత అలాగే ఇటువంటి వాటికి ఎలాగా మొదటి దశలోని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే షోల్డర్ క్లినిక్ అనేది కూడా ఈరోజు లాంచ్ చేస్తున్నాం. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళలో కామన్గా కీలు బిగుసుకోవడం, మొదటి దశలో నొప్పులుగా స్టార్ట్ అవుతాయి, లేదంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కొంచెం ఇంజరీస్ జరిగిన తర్వాత క్రమేణా ఇబ్బంది జరగడం, నొప్పి తగ్గకపోవడం, లేదా ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గకపోవడం ఇట్లా జరగడం, అలాగే ఫిట్స్ ఏదైనా వచ్చి కీలు తొడగడం, తర్వాత మళ్ళీ దాన్ని రిమూషన్ చేసి బాల్ లేదా పక్కకి వెళ్ళినట్టుగా ఇవన్నీ మనకి ఎక్స్ట్రా తెలుస్తాయి. బోన్ టెస్ట్ ఎక్స్ట్రా తెలుస్తాయి. రెండోది మన మందుల ద్వారా కుదరినప్పుడు లేదా జాయింట్లో స్టెబిలిటీ లేనప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని దాంట్లో డ్యామేజెస్ ఏమన్నా అంటే కప్పుకు సంబంధించిన ఇష్యూ కానీ, ఈ మనకి కీల్లో బాల్కి సంబంధించిన ఇష్యూ, కార్వేజ్ ఇష్యూ కానీ, లేదంటే పక్కన లేటర్ బ్యాంక్ యాక్సిడెంట్ పక్కన రోటర్ కఫ్ డిజీస్ కానీ, ఇలాగా పక్కన సాఫ్ట్ ఇష్యూ ఉన్నది ఏమైనా డ్యామేజ్ అవుతాయి వాటిని మనం మొదటి దశలో అంటే దాంట్లో ఉన్న డ్యామేజ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో